నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు గుబ్బల రాజు వివిధ గ్రామాల్లో పర్యటన చేయడం జరిగింది. కొత్తపల్లి మండలం రమణకపేటలో పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యమని, ఈ భారతదేశం వివిధ మతాల, వివిధ జాతుల, వివిధ సంస్కృతుల సమూహమని, ఈ దేశం పరిరక్షించుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులై ఉండి మెలకువగా ఉండి జాతి ప్రయోజనాల కోసం ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారానే స్త్రీకి సమానత్వ హక్కు, సామాజిక హక్కు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన భారతదేశ సమగ్రతను కాపాడటానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలని అన్నారు. శక్తిగా మారి రాజ్యాంగం ద్వారా అందరికీ హక్కులు కల్పించారు. ఈరోజు విద్య విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ ఈరోజు అన్ని వర్గాల పొందగలుగుతున్నారు హక్కులు. అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా కార్పొరేట్ కళాశాలలో చదువుకోవడానికి, చాలా అసమానతలు తొలగడానికి ఆయన అవకాశాలు కూడా జరిగింది. మరి ఇంకా ముందుకు నడుస్తూ అంబేద్కర్ గారి ఆలోచనల విధానానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పిల్లల పేరునే ఉంటూ అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండేలా, ఎక్కడెక్కడో అందరికీ లేఅవుట్లో కూడా గౌరవంగా బతికే విధంగా చేసే విద్య విషయంలో, వైద్య విషయంలో, అన్ని రకాల విషయంలో చేయడం. అంతేకాకుండా వారికి ఇచ్చే పథకాలు, సంక్షేమ పథకాలు కూడా గౌరవంగా అకౌంట్లో వేయడం, లేదంటే వాలంటీర్స్ ద్వారా ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చే విధానాన్ని అంబేద్కర్ గారి ఆలోచనగా జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా వారి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పడానికి నిలువెత్తు విగ్రహాన్ని, భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని మరి విజయవాడలో పెట్టి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ వాదులందరికీ, అంబేద్కర్ సంఘాలకి, యువజన సంఘాలకి అందరికీ హృదయపూర్వకంగా శుభాశీస్సులు అందజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగింది. అంతటి అవమానాలు జరిగినప్పటికీ కూడా ఈయన ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకుండా వీటన్నిటిని జయించాలంటే, అదేవిధంగా ఈ అట్టడి ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కూడా ఒక స్థాయికి తీసుకురావాలంటే చదువే ముఖ్యం, చదువు ద్వారానే ఇవన్నీ సాధించగలనని ఆయన చదివినటువంటి డిగ్రీలు ఇప్పుడు ఎవరు కూడా చదవలేకపోయారు. ప్రపంచంలోనే ఎవరు కూడా ఆయన చదివినటువంటి డిగ్రీలు ఎవరు చదవలేకపోయారు. అటువంటి ప్రపంచ జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారు మన కులంలో పుట్టడం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి మహనీయుని ఈరోజు భారతదేశం అంతా ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలోనూ కూడా పండుగలా జరుపుకునేటువంటి రోజు ఈ ఏప్రిల్ 14. అందరికీ హక్కులు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు చదువుకుంటున్నా, అన్ని రకాల హక్కులు పొందగలుగుతున్నా, మన మాటకి విలువ పెరిగినా, మనం ఈరోజు ఉద్యోగాలు చేయగలుగుతున్నా, అన్నీ కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు మనకి భారత రాజ్యాంగ నిర్మాణంలో అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఎన్నో ప్రజలకి ఇక్కడున్న వ్యవస్థలో ఉన్న ఇబ్బందులకి సరిపడే విధంగా ఈరోజు చేయటం జరిగింది. అందుకోసమే ఈరోజు ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా అంబేద్కర్ గారి ఆలోచన అనుగుణంగానే పరిపాలన చేయాల్సి వస్తుంది. చదువుకునే హక్కు, ఆరోగ్యం పొందే హక్కు, ప్రభుత్వం నుంచి అన్నీ పొందే హక్కుని ఇవ్వగలిగే ఈ ప్రభుత్వాలు అంటే కేవలం అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేయడం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా నిలువెత్తు విగ్రహాన్ని విజయవాడలో పెట్టడానికి కారణం ఏంటంటే, నిలువెత్తు విగ్రహం కేవలం మనకి విగ్రహంగా మాత్రమే కాదు, ఆయన ఆలోచన విధానము, అంబేద్కర్ ఇజముని నిరంతరం మేము ఫాలో అవుతామని చెప్పడానికి, ఆయన గౌరవించడానికి ఈరోజు అందరూ మెచ్చే విధంగా దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా మనం అందరం ఒక్కసారి గమనించాలి.
ప్రజల్ని